వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడి టాక్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చాలా డేస్ అయిపోయింది వీడియోస్ తీక. లాస్ట్ వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ ఆ వీడియోనే పెట్టా. ఇంకా తర్వాత ఇంకేం వీడియోస్ పెట్టలేదు కొన్ని వర్క్స్ వల్ల. సో ఇవాళ నుంచి మీకు కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. మీరైతే నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ముందే సబ్స్క్రిప్షన్ చెప్తుంది అనుకుంటున్నారా? సో ఏం లేదు, ఏం వెళ్ళి అనుకోవచ్చు ఏంది కిచెన్లో కూడా ఉంది వేదా ఏంటి అని. సో ఇవాళ రైస్ మిగిలితే ఈజీగా టేస్టీగా సింపుల్గా మీకు ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. అండ్ ఇవాళ ఆ డిన్నర్ కూడా అదే. సో నేను చేస్తున్నా కదా, మీకు కూడా చూపిద్దామని వీడియో స్టార్ట్ చేసేసాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇంగ్రీడియంట్స్ అయితే ఫటాఫట్ చెప్పేస్తాను, మీరు నోట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి టొమాటోస్ అనమాట, ఫైన్లీ చాప్డ్ టొమాటోస్ చిన్నగా తరిగి పెట్టుకున్నా. అండ్ అలానే ఆనియన్స్ కూడా ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట, ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలా దంచుకొని పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీస్. అండ్ ఇది వచ్చేసి ఫైన్లీ చాప్డ్ క్యాష్యూస్ అండ్ క్యారెట్ ఆప్షనల్, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ కుక్డ్ రైస్. సో ఇది వచ్చేసి పసుపు. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర అండ్ ఆయిల్. కొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి మనం కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకుందాము. క్యాష్యూస్ కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ ఇందులోకి మనము కొంచెం చెప్పాను కదా, అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇలా ఫ్రై అవ్వాలి, కొంచెం సేపు అలా పచ్చి వాసన పోయేదాకా. వేగిపోయాక ఇందులోకి మనము ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇవి ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. రెసిపీ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అయితే ఇలా వేగిపోయాయి. ఇందులోకి మనము టొమాటోస్ యాడ్ చేసుకుందాము. సో టొమాటోస్ కూడా కొంచెం సేపు మెత్తబడేలాగా కుక్ చేసుకోవాలి. ఇందులోకి క్యారెట్ కూడా కొన్ని చాప్ చేసుకొని పెట్టుకున్నా కదా, అవి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకుందాము గైస్. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం. సో ఇలా కొంచెం కుక్ అయ్యాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇంతకు ఇంగ్రీడియంట్స్లో సాల్ట్ చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. వీడియోలో చూపించినట్టు ఇలా వస్తే, నేను చూపించా కదా రైస్, ఈ రైస్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని రైస్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తాన్ని ఇలా బాగా కలుపుకుంటే మన వేడి వేడి
రైస్ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఏం పేరు పెట్టాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు రైస్ ఇప్పుడే వేడి వేడిగా రైస్ అయితే తెచ్చుకున్నాను. మీ ముందే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా, హానెస్ట్ రివ్యూ ఇస్తా. మీరే ట్రై చేయండి ఒకసారి. డెఫినెట్గా చాలా బాగుంది స్మెల్ అయితే. చాలా బాగుంది. లిటరల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ మాటలు రావట్లేదు, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒక్కొక్కటి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది నాకు. సో మాటలు రావట్లా, లైక్ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా టేస్ట్ వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి డిషెసే కాదండి, మీకు ఏ డిష్ చేయాలన్నా నేనైతే చేసి చూపిస్తాను. అండ్ మీరు ఒక్కటే చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ డిన్నర్ డే. గుడ్ నైట్.